ఈ నడుమ ఆంధ్ర రాజకీయమా లేకపోతే అంగడి రాజకీయమా అర్థమైతలేదు. ఇక మరి జగనాల్ సార్ ఏ మీటింగ్ పెట్టిన ఇటు చంద్రబాబు సార్ని అయితే అరుచుకున్నాడు ఖాయం. ఇక మరి ఇటు చంద్రబాబు సార్ ఏ మీటింగ్ పెట్టినా ఇక జగనాల్ సార్ నరుచుకున్నాడు అయితే ఖాయం. కానీ ఈసారి చంద్రబాబు సార్ అయితే ఇగో చెడు కూడా ఆడుకున్నాడు. ఒకసారి మీరే చూడుండ్రి. ఇక మన ఊర్లలో రోడ్లు మారినాయి, ఇండ్లు మారినాయి, ఆఖరికి వస్తే ఊరే మారింది. కానీ మన చంద్రబాబు సార్ అయితే అస్సలు మారతలేడు. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. ఇక రాజకీయంలో అదే ఆట, ఇక ప్రత్యర్థులతోని అదే వేట. అయ్యో అట్లుంటుంది మన చంద్రబాబు సార్తోని. ఇక చిన్న ఉన్నప్పటి సంది చూస్తున్నాం, ఇక మనమే మారినాం. కానీ ఇక చంద్రబాబు సార్ అయితే మారలే, అట్లనే ఉన్నాడు సేమ్ టు సేమ్. ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో వెళ్తుందా తమ్ముడు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే అది బంగారం అయిపోతుందా? నేను అడుగుతున్నా, ఇది జగన్ చేసిన పెద్ద తప్పులు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశాడు, ప్రజలకు ద్రోహం చేశాడు, వ్యవస్థను నాశనం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో ఓట్లు వేస్తారని. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఓడిపోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఇగో ఎన్నికల ప్రచారంలో ఎంత జోష్గా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడుండ్రి. పొలాల్లో కూడా వేసాడు. కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, వేసాడా? ఏ బొమ్మ? ఈయన మీ అమ్మ తరపున ఏమన్నా చుట్టవా? మీ నాన్న తరపున ఏమన్నా చుట్టవా? మీ దూరపు బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు, రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని. అవునా కాదా? ఏం తెలియదు సారు, మరి ఏం చేయాలి? అదే మీకుంది ఓటు హక్కు, ఓటు ఆయుధం. మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడి ఫోటో ఏంటయా? అవు సారు, మేము కూడా అదే ఆలోచిస్తున్నాము. ఎక్కడికి పోతున్నా అని అడుగుతున్నా. కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టాడు. ఓయమ్మో ఓయయ్యో ఓ జగన్ సారు, నీ ఇజ్జత్ మొత్తం తీస్తున్నాడు. ఒకసారి ఇను. మనం 22 లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం. ఏమమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేస్తాడు, అక్కడేస్తే పర్వాలా, మరుగుదొడ్డు బయట వేస్తే లోపల కూడా వేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, బాబు గ్యారంటీ భవిష్యత్తు. అరే రే ఏమైంది సారు, అంత కరెక్టే ఉన్నది, నువ్వు చెప్పు సారు. భవిష్యత్తు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 మీకు ఇచ్చాం. ఒకప్పుడు డాక్రా సంఘాలు నేనే పెట్టా, ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే ఇచ్చా, దీపం నేనే పెట్టా. ఆడబిడ్డల్ని నాయకత్వాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోయా. నేను ఇచ్చిన ఉద్యోగాల వల్ల, పాలసీ వల్ల ఈరోజు వరకట్నం కూడా లేకుండా ఐటీలో మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. ఇక ముందు చూపు ముద్దుగానే ఉన్నది సారు, కానీ మీరే ఇంకా జర ముంగడి చూస్తే అయిపోతుండే, మీరు ఓడిపోకుంటారు కదా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మహాలక్ష్మి ద్వారా నెలకు 1500 రూపాయలు ఎంతమంది మహిళలుంటే
అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. వారివ్వ సారు హామీలు విన్నారు కదా, ఇక తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్రకు అడ్రస్ మార్చుకోవాలనిపిస్తున్నదిలే. అగో గా తీర్లు ఇస్తున్నాడు సారు హామీలు. ధరలు పెరిగాయి, అందుకనే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, దీపం పెడతానని మీకు హామీ ఇస్తున్నా. మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఉచితంగా మీరు తిరిగే సౌకర్యం, రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తాం. కానీ ఈ మాటలు వింటుంటే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ మాటలు విన్నట్టే లేదు. ఇక మరి ఎంతకైనా గురు శిష్యులే. ఇక మరి సార్ దగ్గరనే నేర్చుకున్నట్టున్నాడు మల్లారెడ్డి సారు. ఇక మరి ఇవన్నీ ఓకే సార్, కానీ ఇక అంబటి రాయుడు కథ ఏంది సారు? అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా. పాపం ఆశపడ్డాడు, జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. ఇక విన్నారు కదా గది అసలు కథ. ఇక మరి చంద్రబాబు సార్ మాటలు వింటే ఇక పక్క ఈసారి గెలిచేటట్టే ఉన్నాడు కదా. ఇక మరి ఏమవుతుందో ఏమో చూడాలి. ఇక మరి ఆంధ్ర ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఏమో ఈసారి.